ఇటీవల మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి మల్లారెడ్డి బిగ్ షాక్ తగిలింది. ఇక మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. పీజీ మెడికల్ సీట్లు అక్రమాలపై ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. గతేడాది జూన్లో మాజీ మంత్రి మల్లారెడ్డిపై సోదాలు చేశారు. ఇక 12 మెడికల్ కాలేజీల్లో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగంపై వివరణ కోరుతూ తాజాగా ఈడీ అధికారులు నోటీసులు అందించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. రైట్ వరుణ్, ఈ బీఆర్ఎస్ కీలక నేత అయిన మంత్రి మల్లారెడ్డి కళాశాలలోనైతే 12 కళాశాలలో ఇప్పటికే ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా ఆయన పైన వచ్చిన ఆరోపణలకు సంబంధించి కూడా కొంతవరకు విచారణ అయితే కొనసాగింది. ఆ విచారణ జరిగిన సమయంలో, ఆ సోదాల సమయంలోనే కొన్ని పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లను కూడా వారు స్వాధీనం చేసుకున్నట్లుగా, అందులో చాలా డేటాను కూడా వాళ్ళు రికవరీ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కంప్లైంట్స్ కు సంబంధించి కూడా వారిని ప్రశ్నలు అడిగినప్పుడు సరైన సమాధానాలు కూడా వారి నుండి రాకపోవడం, అంతేకాకుండా పలు కీలక డాక్యుమెంట్స్ కు సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలు కనిపించకపోవడం కూడా కొంతవరకు ఈ వివాదానికి కారణమైందనే చెప్పుకోవాలి. దాదాపుగా 12 కళాశాలల్లో 45 సీట్లకు సంబంధించి వారు అమౌంట్ ని తీసుకుంటున్నారు అనే ఆరోపణలు, ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా వారి పైన ఉండడం గమనార్హం. అంతేకాకుండా దీనిపైన ప్రశ్నించినప్పుడు సరైన సమాధానాలు అధికారుల నుండి రాకపోవడం, అంతేకాకుండా ఇదంతా కూడా పేదలకు చదువును, వైద్యాన్ని అందించే ఉద్దేశంతోనే పెట్టామని చెప్పినప్పటికీ కూడా అక్కడ పూర్తి స్థాయి అక్రమాలు జరుగుతున్నాయి అంటూ కూడా కొంతమంది ఈ కళాశాల పైన కంప్లైంట్ చేయడం అయితే జరిగినట్లుగా తెలుస్తోంది. దీనిపైన పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ తర్వాతనే తాము ఈ యొక్క విచారణ చేపట్టామని, సోదాలు చేస్తున్నామని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి కూడా వారి కాలేజీకి సంబంధించిన పలు ఆస్తులు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ను కూడా తీసుకున్నట్లు, అంతేకాకుండా ఈ కాల్స్ కు సంబంధించిన డేటాను కూడా సంపాదిస్తున్నట్లు, ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, అంతేకాకుండా చెక్ బుక్లు, వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్నట్టు, ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే వివరాల పైన కూడా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ వివరాలన్నీ కూడా మరికొద్ది రోజుల్లో బయట పెడతామంటూ చెప్తున్నారు. ఇందులో కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నట్లుగా, వారి యొక్క హస్తం కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే వాళ్ళు ఎవరు ఏంటి అనే వివరాలు పూర్తి స్థాయిలో మరికొద్ది రోజుల్లో బయటికి తీసుకొస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. వరుణ్, థ్యాంక్ యూ లిఖిత ఫర్ ది అప్డేట్స్.